మా అమ్మాయిలు ఇద్దరూ పెళ్ళిళ్ళు అయిన తర్వాత మా అల్లుళ్ళని మేము కొడుకులుగానే ట్రీట్ చేసాం సార్. మేము ఎప్పుడు కూడా అల్లుళ్ళు ఇంటికి వచ్చారనే ఫీలింగ్ ఉండేది కాదు. మాకు చాలా హ్యాపీగా మా పిల్లలు మా ఇంటికి వచ్చారని అనే ఫీల్ తోటి ఉండేవాళ్ళం. మేము చాలా సంతోషంగా ఆనందంగా గడిపేవాళ్ళం మేము. కానీ ఈరోజు చాలా బాధగా ఉంది సార్ మాకు. ఎందుకంటే మా అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యి 2nd మంత్ అనుకుంటా సార్. నేను ఆ మణికొండ విల్లాలో ఉన్నారు. ఆ విల్లాలో ఉన్నప్పుడు తన బర్త్డే రోజు ముందు రోజు బర్త్డే రోజు మా ఇంటి దగ్గరే ఉంది. బర్త్డే అక్కడ సెలబ్రేట్ చేశారు. తన అభిమానులు ఉన్నారు, చిన్నప్పటి నుంచి తన అక్క అని ప్రేమగా చూసుకునే పిల్లలు ఉన్నారు, నా స్టూడెంట్స్ ఉన్నారు. నేను అక్కడ 9 సంవత్సరాలుగా నందిగామ లోకల్ టీచర్గా చేస్తున్నాను. 36 సంవత్సరాలు టీచర్గా సర్వీస్లో ఉన్నా నేను. నా పిల్లలు ఉన్నారు. అందరూ కలిసి చాలా హ్యాపీగా మేమందరం కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. మేము కూడా కిందకు వచ్చాం. మాది 5th ఫ్లోర్లో ఉంటాం. మేము కిందకు వచ్చాం అందరం సెలబ్రేట్ చేసుకొని. పైకి వెళ్ళిన తర్వాత మహేష్ ఫోన్ చేశాడని తను ఫోన్ చూసుకోవటం, ఆ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవటం, తర్వాత ఎర్లీ మార్నింగ్ తను వచ్చాడు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఎందుకంటే భార్య మీద నిజంగా ప్రేమ ఉంటేనే కదా భర్త ఆ టైంలో అరే నేను బర్త్డే 12 గంటల కేక్ 13 సంవత్సరాలుగా కేక్ కట్ చేస్తుండే నేను మిస్ అయ్యాను, ఇప్పుడు వెళ్ళాలి అని ప్రేమతోటే వచ్చాడని అనుకున్నాం. మేము అలాగే చూసాం.